హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. అనంతపురం హండేరాజుల చరిత్ర 12వ భాగంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక కథలోనికి వెళితే, అనంతపురం రామప్ప నాయుడిని హత్య చేయడానికి బళ్ళారి రామప్ప నాయుడిచే నియోగించబడిన ఒంటరిగాన్లు అయిన నీలడు, కోడే నీలడు, గురవడు అనే ముగ్గురు వ్యక్తులు కొడకు కత్తులు చేతబట్టి బుధవారం తెల్లవారుజామున మంగలి పెద్దతిమ్మని చేత క్షౌరం చేయించుకుంటున్న అనంతపురం రామప్ప నాయుడు తల తెగనరికి హత్య చేసిన తరువాత తమ రాజైన బళ్ళారి రామప్ప నాయుడు వద్దకు వచ్చి అనంతపురం రామప్ప నాయుడు తల కొట్టి వస్తేమని చెప్పగానే నగరిలో ఉండేవారు చెల్లాచెదురు కాకుండా కావలి వారితో నిలవరించాలని ఆదేశించాడు. ఈలోపు మంగలి పెదతిమ్మడ ద్వారా విషయం తెలుసుకున్న పేటలో ఉన్న సైన్యము ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులై వచ్చి కోటవాకిలి వద్ద గుమికూడారన్న వార్త తెలుసుకున్న బళ్ళారి రామప్ప నాయుడు అనంతపురం రామప్ప నాయుడు తలను కట్టెకు కట్టి సింహద్వారం పైభాగమున నిలిపాడు. అనంతపురం రామప్ప నాయుడు తలను చూసి సింహద్వారం వద్దనున్న పేటలోని సైన్యము మోసం జరిగిందని భావించి ఏం చేయాలో పాలుపోక మందబయలులోనికి వచ్చి గుమికూడి చర్చించుకోసాగారు. ఈ వర్తమానం తెలుసుకున్న బళ్ళారి రామప్ప నాయుడు అనంతపురం రామప్ప నాయుడు వద్ద దళవాయి నాయకత్వం వహిస్తున్న జగ్గుల మల్లప్ప నాయుడిని పిలిపించాడు. బళ్ళారి రామప్ప నాయుడికి జగ్గుల మల్లప్ప బావమరిది కూడా అవుతాడు. ఈ జగ్గుల మల్లప్పతో బయట ఉన్న సైన్యాన్ని సమాధానపరిచి రమ్మని ఆదేశించాడు. జగ్గుల మల్లప్ప కోట బయటికి వచ్చి మందబయలులో గుమికూడిన సైన్యం వద్దకు వెళ్ళి దైవ నిర్ణయం మేరకు ఎలా జరగాలని రాసి ఉందో అలానే జరిగింది అని సైనికులకు నచ్చజెప్పి వారికి అభయం ఇచ్చి వారి వారి ఇళ్లకు పంపించాడు. తరువాత బళ్ళారి రామప్ప నాయుడు అనంతపురం కోట యావత్తు తన అధీనములోనికి తీసుకొని కోటకు భద్రము చేసి కిలాదారిని నియమించి కొంత సైన్యాన్ని రక్షణగా నిలిపి మరికొంత సైన్యాన్ని రాజ్యాన్ని యావత్తు తన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి రాజ్యంపైకి పంపాడు. రాప్తాడు, బుక్కపట్నం, కొత్త చెరువు గ్రామాల మినహా మిగిలిన రాజ్యమంతా బళ్ళారి రామప్ప నాయుడు స్వాధీనమైనది. అనంతపురం ప్రాంతాలపై పరిపాలనలో పట్టు కోసం బళ్ళారి రామప్ప నాయుడు, రామచంద్ర నాయుడు మరియు దళవాయి జగ్గుల మల్లప్ప మొదలైన వారిని పిలిపించి వారితో, మీరు వెళ్ళి రెడ్లు, కరణాలు, సామయాజులు, సెట్లు, వర్తకులు సైనికులతో కలిసి మాకు ఎవరి మీద ద్వేషం ఉండేదో వారిని చంపి ద్వేషాన్ని నివారణగా చేసుకున్నాము. ఎప్పటిలాగే మీ బ్రతుకులు మీరు చేసుకొని ఎవరు ఏ రీతిన ఉంటిరో అదే రీతిన ఉండవలసిందని వారికి అభయం ఇచ్చి ధైర్యం చెప్పి రమ్మని జగ్గుల మల్లప్పను బళ్ళారి రామప్ప నాయుడు పేటలోనికి పంపించాడు. జగ్గుల మల్లప్ప పేటలోనికి వచ్చి బళ్ళారి రామప్ప నాయుడు గారు ఇచ్చిన హామీలు తెలపగా రెడ్లు, కరణాలు మొదలైన వారు జగ్గుల మల్లప్ప చెప్పిన విషయాలపై తమలో తాము కూడి మాట్లాడుకొని నమ్మించి రాజు తల నరికించిన దుర్మార్గుని వద్ద కొలువు చేస్తే మర్యాదగా ఉండదని, మేము ఇక్కడ ఉండమని జగ్గుల మల్లప్ప మొదలైన వారితో తెగేసి చెప్పారు. దానికి జగ్గుల మల్లప్ప రాజుగారి ఆజ్ఞ అయినందున ఇష్టమున్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి అని తేల్చి చెప్పారు. బళ్ళారి రామప్ప నాయుడి పాలనలో ఉండడానికి ఇష్టము లేని అనంతపురం, బుక్కరాయ సముద్రంలో ఉన్న ప్రజలు యావత్తు తాడిమర్రి రాజ్యానికి వెళ్ళిపోయారు.